సూపర్ క్లాస్, థర్డ్ సబ్ క్లాస్. బట్ ఆల్రెడీ మనం రివిజన్ చేసేసుకున్నాం. అది ఇన్ ద సెన్స్ సార్ చెప్పినంత వరకు మనం మళ్ళీ రివైజ్ చేసుకున్నాము. సో నేను ఈరోజు మీకు ఒక కేసు చెప్పబోతున్నాను. ఆ కేసు ఏంటంటే డయాగ్నోసిస్ వచ్చి యువైటిస్. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యువియా ఇన్ ద ఐ. సో ఇందులో ఏమవుతుందంటే పేషెంట్స్కి ఏదైతే ఈ యువైటిస్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లర్ ఐస్ ఉంటాయి. ఎక్కువగా విషయం కనిపించదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ యువైటిస్ ఎంత తీవ్రంగా ఉంటుందంటే అసలు పక్కన ఏ థింగ్స్ ఉన్నాయి కూడా కనిపించవు, బాగా అడ్వాన్స్డ్ స్టేజెస్లో అయితే. ఓకే, ఇందులో ఏంటంటే యూజువల్గా ఐరిస్, సిలియరీ బాడీ, కొరాయిడ్ ప్లక్సెస్ కూడా, అంటే ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ ది ఐ, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇదొక చెప్పాలంటే ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లాంటిది అనమాట. ఓకే, బాగా కంటి ముందు ఎక్కువగా ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది, కనిపించదు, మన ముందు ఏం జరుగుతుందో కూడా తెలియదు, అంత సివియర్గా ఉంటుంది అనమాట. రైట్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈయనకి ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టార్ట్ అయినాయి. సో ఈ పేషెంట్ హోమియోపతి ప్రియుడు, అంటే హోమియోపతి తప్ప వేరే వైద్యం లేదు అనే విధంగానే ఉంటాడనమాట. ఎందుకంటే వీళ్ళ ఫాదర్, వీళ్ళ యొక్క అండ్ వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా హోమియోపతితో చాలా బెనిఫిట్ అయ్యారనమాట. సో చాలా నమ్మకం ఉండే ఒక డాక్టర్ దగ్గర వాడారు వీళ్ళందరూ కూడా. ఈయన కూడా ఒక డాక్టర్ దగ్గర వాడారు. సో ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే మెడిసిన్ ఇచ్చారు, చాలా బాగా పనిచేస్తుంది. క్యూప్రమెట్ ఇచ్చారు ఈయనకి. ఇచ్చిన తర్వాత ఎందుకంటే ఆ డాక్టర్ గారు బాగా క్లోజ్ అయిపోయారు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ట్రీట్ చేసి క్లోజ్ అయిపోయారు. అయినా సరే ఈ నేచర్ దూరం నుంచి చూస్తున్నారు కాబట్టి ఈ నేచర్ తెలుసుకుని ఈ పేషెంట్కి క్యూప్రమెట్ వేశారు. ఏమైందంటే క్యూప్రమెట్ వేసిన తర్వాత చాలా మటుకు ఆల్మోస్ట్ మొత్తం డిసపియర్ అయిపోయింది అనమాట. ప్రాబ్లం అంతా డిసపియర్ అయిపోయింది. కానీ క్రమేపీ కాలం పెరిగే కొద్ది క్యూప్రమెట్ హోల్డ్ చేయలేకపోయింది, మళ్ళా రికరెన్స్ అయ్యేది. సరే, మళ్ళీ డాక్టర్ గారు ఏం చేశారంటే మళ్ళా పెంచారు డోస్. 200 నుంచి 1 1 నుంచి 10 వరకు అలా వేసుకుంటూ వచ్చారు. కానీ 1 10 200 వేస్ట్ చేసినంత పని చేయలేదు అది. సో చాలా కష్టం అయిపోతుంది. ఈవెన్ జాబ్ కూడా రిజైన్ చేశారు. ఈయన ఏంటంటే వన్ ఆఫ్ ది కంపెనీస్కి సిఇఓ అనమాట. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అనమాట అవన్నీ కూడా సిఇఓ. కానీ ఈయన యొక్క ప్రాబ్లం బయట తెలియకూడదని చెప్పి, ఎందుకంటే తెలిస్తే మళ్ళీ నెక్స్ట్ కంపెనీకి సిఇఓ అవ్వలేము మనం, తొక్కేస్తారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలో. సో అందుకని ఈయన ఏం చేశారంటే రిజైన్ చేసేసారు జాబ్. రిజైన్ చేసి ఇంట్లో కూర్చున్నారు. రైట్, సో ఇలా హోల్డ్ అవ్వట్లేదు అని చెప్పి మనకి రిఫరల్ వచ్చిందనమాట కేసు. సో కేసు నేను తీసుకోవడం జరిగింది. సో ఆ కేసు మనం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు. సో మధ్యలో డౌట్ ఉంటే నన్ను అడగండి. ఇందులో ఈ కేసు ఏంటంటే ట్రీట్మెంట్ చేయడం కంటే కేసు తీసుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఈ కేసులో. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 అవర్ వరకు నేను క్వశ్చన్ అడగలేదు, పేషెంటే మాట్లాడాడు, నేను అసలు ఏమీ అడగలేదు. ఆ 1 అవర్ నాకు మొత్తం తెలిసింది ఈయన ఎవరు అనేది. సో ఆ కేసు మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. వన్ ఆఫ్ ది నాకు చాలా హార్ట్ టచింగ్ కేసు అనమాట ఇది. రీసెంట్ అండ్ పాస్ట్ టైమ్స్ హార్డ్లీ నేను తీసుకుని 6-7, అంటే జూలైలో తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ నవంబర్. సో హార్డ్లీ ఒక 4 months అవుతుంది. ఓకే, సో ఫిజికల్గా ఐస్కి యువైటిస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. విషన్ బ్లరీ అవుతుంది. 2 years బ్యాక్ లెఫ్ట్ ఐ స్టార్ట్ అయ్యింది, చాలా అగ్రెసివ్గా స్టార్ట్ అయ్యింది. 7 daysలో వర్స్ అయ్యింది, డే బై డే వర్స్ అవుతుంది. రీసెంట్గా ఫుల్ బాడీ చెకప్ చేయించాను. ఇంకోటి ఏంటంటే ఎవరైతే డాక్టర్ వేశారు క్యూప్రమెట్, ఆ డాక్టర్ సజెస్ట్ చేశారు మీరు ఒకసారి అలోపతికి చూపించండి అన్నారు. తెలిసిందే కదా, అక్కడికి వెళ్తే స్టెరాయిడ్స్ కంపల్సరీగా వాడాలి. స్టెరాయిడ్స్ ఎంత వేసేవారంటే వాళ్ళు డైలీ 25 mg వేసేవారంట. ఈయన బాడీ తట్టుకోలేకపోయేది అసలు. సో ఈయనకి అసలు ఇష్టం ఉండేది కాదు స్టెరాయిడ్స్ వాడడం అని.
ఎవరో ఒకరు రిఫర్ చేయండి లేకపోతే మీరే ట్రీట్ చేయండి అని చెప్తూ ఉంటే అప్పుడు కేసు రావడం జరిగిందనమాట. యా, కమింగ్ టు ద కేస్. రీసెంట్గా ఫుల్ బాడీ చెకప్ చేయించాను. శంకర్ నేత్రాలయలో యూఐటిస్ అని చెప్పారు, ఐ డ్రాప్స్ ఇచ్చారు, స్టిరాయిడ్స్ ఇచ్చారు. బట్ నాకు ఇది తప్ప ఏ హెల్త్ ఇష్యూస్ లేవు ఇదివరకు. సో 1 వీక్ ట్రై చేద్దామని ట్రై చేస్తే వయసులో 100 mg ఇచ్చేవారు, 25 mg కాదండి, 100 mg స్టిరాయిడ్స్ స్టార్ట్ చేశారు. సెకండ్ డాక్టర్ ఐ యాంజియోగ్రామ్ చేశారు, లెఫ్ట్ ఐలో స్టార్ట్ అయ్యింది. ఆఫ్టర్ స్టిరాయిడ్స్ విజన్ 6/6 వచ్చింది. అంటే విజన్ స్టిరాయిడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నార్మల్ అవుతూ వచ్చింది అనమాట. 6 months తర్వాత రిలాప్స్ అయ్యింది. మళ్ళీ క్యూపరమెట్ 200 వేశారు, కొంచెం బెటర్ అనిపించింది. 6 months తర్వాత లెఫ్ట్ ఐ టు రైట్ ఐ కూడా స్టార్ట్ అయ్యింది. సెకండ్ టైం ఫస్ట్ టైం వచ్చిన దానికంటే చాలా అగ్రెసివ్గా వచ్చింది. ఎంప్లాయ్మెంట్ లాస్ అవుతున్న టైం అది. దట్ మీన్స్ రిజైన్ చేయవలసిన టైం. స్ట్రెస్ అయ్యాను ఎంప్లాయ్మెంట్ వైజ్. టీత్ ప్రాబ్లం, గమ్ స్వెల్లింగ్, తినలేకపోవడం, చాలా విపరీతమైన టీత్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అసలు ఈవెన్ ఇడ్లీ తిన్నా సరే విపరీతమైన పెయిన్ అనమాట. థర్డ్ ఎపిసోడ్ బోత్ ఐస్ గాట్ ద ప్రాబ్లం. ఈకి ట్యూబర్క్లోసిస్ ఆఫ్ లంగ్ కూడా స్టార్ట్ అయింది ఇదే టైంలో. సో హెచ్ఆర్సిటీలో లంగ్స్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారనమాట. సో దీనికి మేడం ఒక టించర్ ఇచ్చారు, విత్ మెడిసిన్ వేశారు. సో దట్ టీబీ ఆఫ్ లంగ్ ఫైబ్రాయిడ్స్ అనేది మొత్తం తగ్గిపోయినాయి అనమాట. సో ఎవరైతే సెకండ్ టైం హెచ్ఆర్సిటీ తీసారో అదే డాక్టర్, ఆయన ఆశ్చర్యపోయాడు, అదేంటి ఎలా తగ్గిపోయినాయి నీకు ఫైబ్రాయిడ్స్ అని చెప్పి డాక్టర్ గారు అడిగారంట. హోమియోపతి వాడేనండి తగ్గిపోయిందని చెప్పేసి పేషెంట్ చెప్పారంట. సో ఈయన 20 to 21 years ఆఫ్ ఏజ్లో ఎంబీఏ చేశారనమాట. ఇండస్ట్రియల్ కంపెనీకి వెళ్ళడంలో హరిద్వార్లో స్నానం చేశాను. ఆ స్నానం చేయడం బట్టి నాకు కాఫ్ 6 months వరకు వచ్చింది. సో మేడం గారు నాకు డాక్టర్ గారు టీనోస్పోరా కార్డిఫోలియా మగతించరు, థియోసినానం 3x పెట్టారు, ట్యూబర్క్యులం 200 కూడా వాడారు. సో పల్మనాలజిస్ట్ సార్కోయిడోసిస్ అని చెప్పారు. సో ఈ సార్కోయిడోసిస్లో ఏంటంటే సెకండరీస్ కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి. అంటే బాడీలో సెకండరీస్ ఫామ్ అయిపోయి ఎక్కడైనా సెటిల్ అయిపోవచ్చు అవి, రైట్? సో కానీ ఈ టీబీ ఆఫ్ లంగ్స్ అనేది ట్యూబర్క్యులం కంటే ముందు క్యూపర్మెట్ 200 వేశారు, కానీ అది వర్స్ అయిపోయింది. ఇది చెప్పడానికి ఆల్మోస్ట్ ఆయనకి ఒక 20 minutes పెట్టింది. తర్వాత లెఫ్ట్ సైడ్ 2 దంతాల మధ్య గ్యాప్లో ఫుడ్ లాజెస్ అవుతూ ఉంటాయి. వాటర్ గాగ్లింగ్ చేస్తే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, కానీ ఎక్కువగా అదే ఉంటుంది. సో ఆఫ్టర్ 30 minutes తర్వాత ఇంకేమైనా ఉన్నాయని అడిగాను. నా థాట్ లెవెల్లో స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటూ ఉంటుంది. సో 2010-11 కెరియర్ రిలేటెడ్ థాట్స్ ఉండేవి. నేను డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, నేను రైట్ పొజిషన్లో లేననిపిస్తూ ఉంటుంది. సో ఈయన ఒక కంపెనీలో పనిచేసేవారు. ఈ కంపెనీలో ఏంటంటే ఈయన ఐడియాస్ పెట్టి ఒక ప్రోడక్ట్ తయారు చేశారనమాట. సో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ కొన్ని ఐడియాస్ నా ఐడియాస్ తీసుకున్నారు, రికగ్నైజేషన్ చేశారు, వాళ్ళ ఐడియాస్ లాగా ప్రెజెంట్ చేసుకున్నారు. సెలబ్రేషన్స్ కంపెనీ, దే నెవర్ రికగ్నైజ్ మీ. నేను ఇక షార్ట్ కట్ రాసి నేను చెప్తాను ఒకసారి.
ఒక ఓరల్ అప్రిసియేషన్ కానీ అలాంటివి ఏమీ లేవు. ఐ ఫెల్ట్ లిటిల్ బ్యాడ్, నాట్ హ్యాపీ. 2010లో జరిగింది. సో ఈయన ఏంటంటే చాలా మంచి హార్డ్ వర్కర్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన. సో ఈయన యొక్క తెలివితేటలు ఉపయోగించి అప్పటి వరకు ఆ కంపెనీ చాలా లోగా ఉండేటప్పటికి ఈయన ఏం చేశారంటే, అప్పుడు ఈ వర్కర్ అనమాట అందులో. ఏం చేశారంటే అందులో ఉన్న పెద్దలు ఈయన చేసిన ఘనకార్యాన్ని ఎగ్జిబిట్ చేశారు ఎగ్జిబిషన్లో. ఎగ్జిబిట్ చేస్తే ఈ ఎగ్జిబిట్ చేసినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ కంపెనీ చేసిందని చెప్పి పెట్టుకున్నారు తప్ప, ఓకే అలాగైనా పర్వాలేదు. బికాస్ నేను ఆ కంపెనీలో పనిచేస్తున్నా కూడా పర్వాలేదు. కనీసం నా పేరు కూడా కింద పెట్టలేదండి వీళ్ళు. అలా చేశారు వీళ్ళు. అది నాకు చాలా స్ట్రెస్ అనిపించింది అని అన్నాడు. సో 2005లో సిమిలర్ ఇన్సిడెంట్ అయింది. స్పిరిచువల్ డైమెన్షన్ లో అది ఉండేదన్నమాట. సో నేను ఎక్కువగా పేరెంట్స్ తో స్టే చేశాను, దూరం వెళ్ళలేదు. సో 2006లో మ్యారేజ్ ఇన్సిడెంట్, 2007లో బాబు ఇన్సిడెంట్. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది నా లైఫ్ లో అని చెప్పుకుంటూ వచ్చాను. జనాలు ఎక్స్‌ప్లోయిటేషన్ చేయడం మొదలుపెట్టారు. వాడుకుని వదిలేస్తున్నారు. ఇది చేయాలంటారు, చేసిన తర్వాత వాడుకుని వదిలేస్తారు. చాలా హ్యూమిలియేట్ చేస్తారు జనాలు. అది చాలా నాకు బాధ కలిగింది. కానీ అయినా సరే నేను యాక్సెప్ట్ చేశాను. 2010లో చిరాకు పుట్టింది జాబ్‌లో. సో నేను యూఎస్ వెళ్ళాను. మదర్ కాలం చేశారు. ఫాదర్‌ని తీసుకొచ్చాను. యాహ్! యూజువల్‌గా ఈ టైంలో అప్పుడు 2010 ఆ టైమింగ్‌లో యూఎస్‌లో చాలా బాగా విపరీతమైన బూమింగ్ ఉండేది సాఫ్ట్‌వేర్‌కి. ఇప్పుడు కూడా అంతేననుకోండి. ఈయన ఏంటంటే మొత్తానికి మదర్ కాలం చేసిన తర్వాత ఈయన 2010లో యూఎస్ వెళ్ళిపోయారనమాట. యూఎస్ వెళ్ళి అక్కడ కొంచెం ఎర్నింగ్ బాగా చేద్దామని చెప్పేసి అక్కడ వెతుక్కొని వెళ్ళిపోయారనమాట జాబ్. అయితే ఈయన ఫాదర్‌కి అసలు ఒంట్లో ఐ మీన్ ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఫాదర్‌కి అసల ఒంట్లో బాగుండేది కాదనమాట. సో ఈయన ఏమనుకున్నారంటే ఆహ్, సరే మనం చూసుకుందాం అని చెప్పేసి ఫాదర్‌ని తీసుకొద్దాం అని చెప్పి యూఎస్‌కి ట్రై చేశారు. ఈ తీసుకురావడంలో ఏంటంటే యూజువల్‌గా ఏంటంటే మనకి ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్‌లీ అనమాట యూఎస్‌లో. ఆ మేనేజర్ అనేవాడు చెప్పాడనమాట. "అరేయ్! నువ్వు చాలా తప్పు పని చేస్తున్నావు ఇప్పుడు. మీ ఫాదర్‌ని ఇక్కడ తీసుకురావడం అనేది" అని చెప్పి చాలా ఇది హితబోధన చేశాడనమాట ఈయనకి. అయినా సరే ఈయన పెద్ద వినలేదు. ఇది బాగా సెన్సిటివ్స్ కలిగించిందనమాట. నువ్వు గనక ఏదైనా అయితే గనక ఆయనకి నీ ఆస్తంతా అమ్ముకుని మీ ఫాదర్ ట్రీట్మెంట్ చేయాల్సొస్తది ఇక్కడ గనక అయితే గనక అని చెప్పి బాధ పెట్టాడు. సో మొత్తానికి ఈయన్ని ఎలాగైనా తెగించి ఫాదర్‌ని యూఎస్‌కి తీసుకురావడం జరిగిందనమాట. 2014 డిసెంబర్‌లో ఫాదర్‌ని తీసుకొచ్చారు. సో అప్పటికే ఏంటంటే ఆయన నడవడం చాలా కష్టమయ్యేదంట వాళ్ళ ఫాదర్‌కి. సో ఈయన అప్పుడు న్యూ జెర్సీలో ఉండేవారంట. "నువ్వు సాధించావురా అబ్బాయి" అని చెప్పి ఆయన ట్యాప్ చేశారంట. అది బాగా నచ్చిందని చెప్పేసన్నాడు ఆ టైంలో. హ్మ్. సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ అందరూ బాగా ఐ మీన్ ఆ ఫాదరు, తర్వాత వీళ్ళ పిల్లలు అండ్ హస్బెండ్ బాగా యూఎస్‌లో తిరగడం స్టార్ట్ చేశారంట. నేను వద్దన్నా సరే నా బాబు తీసుకొస్తున్నాడని చెప్పి ఆయన అన్నారంటే ఈయనకి చాలా హ్యాపీ అనిపించిందంట. వాషింగ్టన్ డీసీ ఆర్ సినిమాటిక్ స్పాట్స్ చూసారు. మొత్తం నన్ను తీసుకొచ్చావురా అని చెప్పేసి అన్నారంట. హ్మ్. తర్వాత ఎంప్లాయ్‌మెంట్ రిలేటెడ్ డిస్సాటిస్ఫాక్షన్స్ బాగా పెరిగింది. హ్మ్. సో ఈయన ఎంత వరకు చేసేవాడంటే ఆహ్, ఏదైనా జాబ్ చేయడం, జాబ్‌లో ఏదో ఒకటి ప్రాబ్లమ్ రావడం, ఆ జాబ్ వదిలేయడం. అండ్ ఆ జాబ్ చేయడం అంటే మామూలు ఆషామాషీ జాబులు కాదవి.
కనీసం మినిమం నెలకు 10 లక్షల నుంచి 15 లక్షలు సంపాదన ఉండేదన్నమాట. అంత హై పొజిషన్ అనమాట ఈయనది ఆ జాబుల్లో. ఆ జాబుల్లో ఎందుకంటే ఈయన వన్ ఆఫ్ ది కంపెనీ సీఈఓ చేశాడు. మళ్ళీ రిజైన్ చేశాడు. మళ్ళీ ఏదైనా కంపెనీకి వెళ్ళడం. ఆ కంపెనీలో ఈయన తెలివితేటలు ఎగ్జిబిట్ చేయడం. వాళ్ళు తట్టుకోలేకపోవడం ఈయన బయటకు తోసేయడం. ఇలా జరుగుతూనే ఉండేది. గతంగా 3, 4 కంపెనీలు ఇలాగే జరుగుతూ ఉన్నాయి. అది ఇలా కాదులే అని చెప్పేసి మొత్తం జాబ్స్‌ని రిజైన్ చేసి ఈయన ఉన్న డబ్బులతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుందామని చెప్పేసి 2000 నాకు తెలిసి 2016, 17 అనుకుంటా. యాహ్! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుందామని చెప్పేసి కెనడా వెళ్ళాడనమాట. తర్వాత ఆ కెనడాలో కూడా వాళ్ళు కూడా ఏమన్నారంటే యాక్చువల్‌గా అక్కడ క్లాస్‌కి 30 మంది ఉంటారంట. ఇదంతా స్టోరీ చెప్పుకుంటూ వచ్చి నేను ఇక్కడ రాయలేదు. జస్ట్ నాకు గుర్తుందని చెప్తున్నాను. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 30 మెంబర్స్ జాయిన్ అయ్యారంట. వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఏంటంటే, వెరీ గుడ్. చాలా బాగా ఈ వయసులో కూడా మీరు నేర్చుకోవడానికి వచ్చారు. చాలా సంతోషం అని చెప్పేసి అందరూ అందరిని కూడా అందరూ అప్రిషియేట్ చేసుకున్నారు. కానీ ఈ కోర్స్‌లో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్‌లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో 30 మందిలో హార్డ్‌లీ 5 మందే బయటికి వెళ్ళగలరు. మిగతా 25 మంది ఉండిపోతూ ఉంటారు అని చెప్పి భయపెట్టారంట. ఎందుకంటే దానికి పూర్తి చేయడం చాలా కష్టము. పూర్తి చేస్తే తిరుగుండదు అని చెప్పుకుంటూ వచ్చారంట. అలా అలాంటి కేస్‌లో ఈ ఓన్లీ ఇద్దరు మాత్రమే పాస్ అయ్యారు. అందులో ఈయనొకడు. అంత కష్టపడతాడనమాట. అంత ఇంటెలిజెంట్‌గా కష్టపడ్డాడనమాట. రైట్. మొత్తానికి ఏఐ పూర్తి చేసుకొని వచ్చాడు. అప్పట్లో ఏఐ పూర్తి చేసుకొని వచ్చిన వాళ్ళలో చాలా తక్కువ మంది ఫింగర్స్‌లో లెక్క పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారనమాట ఈయన. హార్డ్లీ ఒక అప్పట్లో అంటే ఈయన చేసిన కొత్తలో ఇండియాలో ఏఐ పూర్తిగా తెలిసిన వాళ్ళకి చాలా చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ పీపుల్ మాత్రమే తెలుసంట. అందులో ఈయనొకడు. అండ్ ఈ కోర్స్‌కి అయిన ఖర్చు కూడా చాలా ఎక్కువయిందంట ఈయనకి. సో, మొత్తానికి ఆహ్, ఈయనకి ఇండియా వచ్చిన తర్వాత మరి జాబ్ ఏం లేదు. అప్పుడు యాక్సెంచర్‌లో జాబ్ కొట్టాడనమాట. ఆహ్, ఏఐలో వచ్చిందనమాట ఈయనకి మళ్ళీ. అంటే ఏఐ బేసిస్ చేసుకొని యాక్సెంచర్‌లో ఈయనకొచ్చిందనమాట. అప్పుడు నాకది గోల్డెన్ ఎరా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆహ్, ఆహ్, యాహ్! అప్పుడు ఈయన సొంత ఆలోచనతో 2 పేటెంట్స్ మేబీ ఆ పేటెంట్స్ ఏంటో తెలీదు నాకు. అప్లికేషన్స్ సంథింగ్ డెవలప్‌మెంట్ ఇన్ సాఫ్ట్‌వేర్ అనమాట. సో, ఈయన 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 వచ్చి ఆ 2 పేటెంట్స్‌ని కనుక్కున్నాడు. అది ఈ గోల్డెన్ ఎరా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆహ్, అవి మాత్రం నా పేరు పెట్టారు అని చెప్పి చాలా పెద్ద వాయిస్‌తో చెప్పాడనమాట. చాలా లౌడ్ వాయిస్. యాహ్! సో, ఇదంతా కూడా ఎలా అంటే 2018 జూలైలో అసలు మొత్తం డబ్బులు లేక పేయింగ్ గెస్ట్ కింద సంథింగ్ ఏదో చేసాడు. ఎక్కడో ఉన్నారనమాట. డిసెంబర్‌లో ఫాదర్ కాలింగ్ చేశారు 2018లో. 19థ్ మార్చ్ మళ్ళీ ఏదో ఎగ్జామ్ రాశారు. సో, ఫ్యామిలీని బెంగుళూరులో పెట్టి ఈయన కెనడా వెళ్ళడం జరిగింది 2019లో అది. సో, లీడర్‌షిప్ ఇన్ ఏఐ సాధించారు. రైట్. ఆహ్, యెస్. కెనడాలో నేను చాలా ప్రూవ్ చేసుకున్నాను నా కోసం నేను. సో, ఇది ఈ ఈ ఏ ఇది ఏఐ చేయడం ఈయనకి థర్డ్ మాస్టర్ డిగ్రీ అన్నమాట. తర్వాత ఈయన ఒక డేటా సైన్స్‌లో మళ్ళీ చేశారనమాట. ఎన్ఐటీ డేటా బిగ్గెస్ట్ ఎవర్ పొజిషన్ అన్నమాట. సో, ఈయనకేంటంటే బిగ్గెస్ట్ ఎవర్ అచీవ్‌మెంట్ ఏంటంటే ఎన్ఐటీ అంటున్నారు. చాలా బాగా హ్యాపీ అనిపించింది. కానీ బాగా బ్యారియర్ కింద కూడా అనిపించింది అని చెప్పుకుంటూ వచ్చారు. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో ఆహ్, నాకు ఎడ్జ్ ఉంటుంది. మిగతా వాళ్ళు మి యాహ్! సో, ఏదైతే చేస్తున్నారో ఈ డెవలప్‌మెంట్ అనేది మిగతా వాళ్ళు ఎక్కువగా ఈయన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. రైట్. ఎలాగంటే ఈయనకి ఆహ్, ఆహ్, ఈయన ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు కదా! అందులో ఆహ్, 4 మెయిన్ మెంబర్స్ అన్నమాట. ఆ 4 మెయిన్ మెంబర్స్‌కి యూజువల్‌గా అంత త్వరగా అంత మెయిన్ మెంబర్ పొజిషన్ ఇవ్వరన్నమాట. కానీ ఈయన యొక్క
ఇంటర్వ్యూలో ఈయన యొక్క పొజిషన్స్ చూసి డైరెక్ట్గా కంపెనీకి హైయెస్ట్ పొజిషన్ ఈయన అపాయింట్ చేశారనమాట. కానీ చాలా చిన్నోడు అనమాట ఈయన అందరితో పోల్చుకుంటే. సో మిగతా ముగ్గురు ఈయన తొక్కు పెట్టేసేవారు అనమాట. సో మళ్ళీ అక్కడ నచ్చక మళ్ళీ జాబ్ మానేసేవాడు. సో ఈయన ఏంటంటే వాళ్ళందరూ ఈయన ఇగ్నోర్ చేయడం, తక్కువ పొజిషన్ ఇవ్వడం, ఈయనకి అసలు పట్టించుకోకపోవడం. సో ఈయన యాక్చువల్లీ సీనియర్ డైరెక్టర్ అయిపోయారు అనమాట ఒకేసారి. సో వాళ్ళకంతా ఒక బాంబు లాంటి న్యూస్ అని చెప్పుకుంటూ వచ్చారు. సో నేను ఆ కంపెనీకి చాలా రోల్ మోడల్ కింద ఉండేవాడిని. ఏదైనా సిచ్యువేషన్స్ వస్తే, ఏదైనా టఫ్ సిచ్యువేషన్స్ వస్తే నేను గైడెన్స్ చేయడం, అనాలిసిస్ చేయడం, అది నా టాప్ లెవెల్ అనమాట. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైమ్స్లో ఈయన బ్రదర్ చనిపోయారనమాట. చనిపోతేని వాళ్ళ ఫ్యామిలీని ఐ మీన్ కజిన్ బ్రదర్ అనమాట, వాళ్ళ ఫ్యామిలీని తీర్చిదిద్ది రావాల్సిన డబ్బు కొంచెం వాళ్ళ ఫాదర్ మదర్కి, తర్వాత కొంచెం పిల్లలకి అలా సెటిల్మెంట్ చేసుకుంటూ వచ్చాడు. ఏదైనా చేస్తే ఈయన రోల్ మోడల్ అని చెప్పుకుంటూ వస్తారంట వీళ్ళ ఫ్యామిలీలో. కానీ ప్రతి దానిలో నేను సక్సెస్ అవుతూ వచ్చాను. నేను ఒక రోల్ మోడల్ని. కానీ జాబ్ పోవడం నాకు అది బిగ్ జోల్ట్లా అనిపించింది. ఎలాగైనా ప్రూవ్ చేసి చూపించాలి అనుకునేవాడిని. సో కెరియర్లో దెబ్బ పడటం వరి అనిపించింది. కాన్స్టెంట్గా ఒకే పొజిషన్లో ఉండలేకపోయాను. సక్సెస్ వస్తుంది, సక్సెస్ నిలబడడం లేదు, అది ప్రెషర్ అవుతుంది. ఏదైనా స్ట్రాటజీ చేయాలంటే కనుక నేను చాలా స్ట్రాంగ్ పర్సన్. నా సీనియర్స్ నాతో డీల్ చేయాలన్నా సరే చాలా భయపడుతూ ఉంటారంట అప్పుడప్పుడు. సో అప్పటికే ఆల్మోస్ట్ 1 అవర్ 10 మినిట్స్ అయిపోయింది. వదిలితే ఇంకా మాట్లాడతాడని తెలిసి నేనేం చేశానంటే ఎస్, ఓకే సార్ అని చెప్పి నేను కొంచెం మొదలుపెట్టాను. సక్సెస్ వస్తుంది, నిలబడడం లేదు, ప్రెషర్ అవుతుంది, దీనికోసం చెప్పండి అన్నాను. సో 2005లో కెరియర్ స్టార్ట్ అయింది. నా కెరియర్లో సక్సెస్ అనేది ఏఐ నేను చేసి జాబ్ తెచ్చుకున్న తర్వాత అది నాకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కెరియర్లో జాబ్ ప్రెసెంట్ ఈ కేసు వస్తున్నప్పుడు జాబ్ మానేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ ఇంట్లో కూర్చున్నారు అనమాట. ఏ జాబు లేక అలా ఐ మీన్ ఇంట్లో కూర్చున్నారు అనమాట. కెరియర్ మానేసి జాబ్ రిజైన్ చేసి ప్రోగ్రామ్లో సెలెక్ట్ అయ్యాను, అచీవ్ చేశాను అనే ఆనందం, స్కాలర్షిప్ వచ్చి దట్ వాజ్ అ సక్సెస్. దట్ వాజ్ అ సక్సెస్ పార్ట్ అండ్ ఇట్ వాజ్ ఎ హార్డ్షిప్. సో ఈయన ఎక్కువగా కష్టపడి సాధించిన ఒక సక్సెస్ పార్ట్. యాక్సెంచర్లో ఒకేసారి 150% హైక్ వచ్చింది. 2 మాస్టర్ డిగ్రీస్ ఎట్ ఏ టైం చేయడం, 2 బ్యాచిలర్ డిగ్రీస్, 2 మాస్టర్ డిగ్రీస్. సో అది ఫస్ట్ సక్సెస్. థర్డ్ సక్సెస్ వచ్చి కెనడా వెళ్ళి వచ్చాను. యా, మళ్ళీ థర్డ్ డిగ్రీ చదువుకోవడం, ఒక మాస్టర్, అది ఇంకోసారి చదువుకోవడం, కంప్లీట్లీ అన్నోన్ ల్యాండ్. అంటే ఆ కెనడా అనేది ఇంకొక అన్నోన్ ల్యాండ్ అనమాట. సో ఏఐలో సీనియర్ డైరెక్టర్ అవడం, 3 PhDs చేయడం, దే ఆర్ వర్కింగ్ ఇన్ మై టీమ్. సో యా, ఈవెన్ నా భార్య కూడా ఒక బిగ్గెస్ట్ సక్సెస్. ఎస్, ఎలా అనిపించింది ఆ క్షణం? ఫస్ట్ అచీవ్ చేయడం, బట్ అది నిలబడట్లేదు. ఫైనాన్షియల్గా వరీ, రికగ్నైజ్ చేయలేదు. సో బికాస్ 1 ఇయర్ నుంచి జాబ్ లేకుండా కూర్చోవడం, ఇంత హై పొజిషన్ నుంచి ఉండడం ఎవరికైనా చాలా కష్టమే. కానీ ఈ కష్టంలో కూడా ఆయన బాగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఎంతైనా సరే కూర్చుందంటే అయిపోతాయి కదా. సో ఫైనాన్షియల్గా చాలా సస్టైన్ అవుతూ రావాలి. సో నాకున్న తెలివితేటలకి, నాకున్న ఈ స్కిల్స్కి
నా దగ్గర డబ్బు ఉంటే నేను ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేసేస్తాను. ఐ కెన్ స్టార్ట్ మై ఓన్. బట్ అంత డబ్బు లేదు. బట్ రన్ చేయాలంటే ఎలాగా? ఇలా ఉంటుంది. రికగ్నైజ్ చేయలేదన్నారు. దానికోసం కొద్దిగా చెప్పండి. అదే సార్ నా పేరు పెట్టడం. చాలా బేసిక్ థింగ్ కదండీ అది. అట్‌లీస్ట్ మనకు ప్రమోషన్ ఇవ్వడం, ఆన్ సెట్ ఆపర్చునిటీ ఇవ్వడం, అట్‌లీస్ట్ ఒక పర్సెంటేజ్, అట్‌లీస్ట్ నాకప్పుడు 3% వచ్చేది. అట్‌లీస్ట్ 5% పెంచినా సరే చాలు నాకు. ఏ రకంగా కూడా నాకది చేయలేదు. అది నాకు మోటివేషన్‌గా అనిపించలేదు. నేనడిగాను, ఏ రకంగా మీకు కావాలంటారు? ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఇచ్చాడు ఇందులో. ఈయన తెలుస్తుంది మనకి. మొత్తం అంతా కూడా ఇందులో యూ వర్సెస్ మీ లేదు. రైట్? ఇష్యూస్ అయితే ప్లాంట్ ఇష్యూస్ అయితే లేదు. వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళ తర్వాత నాకు ఇలా అనిపించింది అనే థీమ్ కూడా రన్ అవ్వట్లేదు. మనకి తెలుస్తుంది. సక్సెస్ ఉండడం, సక్సెస్ పోవడం. ఏంటిది? కుడ్ బి ఏ మినరల్ అని చెప్పి నేను నా బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ మైండ్‌లో క్వెషన్ మార్క్ వేసుకొని, అప్పుడు నేను ఈ క్వెషన్ అడగడం మొదలుపెట్టాను. ఆయన చెప్తూ వచ్చారు కదా! రికగ్నైజ్ చేయలేదంటే ఏంటంటే, ఎప్పుడైతే ఫస్ట్ కనుక్కున్నారో ఈయన ఫస్ట్ స్టార్టింగ్ కంపెనీలో, ఈయన యాక్చువల్‌గా చెప్పుకుంటూ వచ్చాడు. నేను చాలా సాదా మనిషినండి. ఆ సాదా మనిషిని నన్ను ఆళ్ళు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల నేను ఇంత పెద్దవాడినయ్యాను నేను అని చెప్పుకుంటూ వచ్చాడు. చాలా బేసిక్ థింగ్ కదండీ అది. ఏదన్నా కనుక్కుంటే అట్‌లీస్ట్ మనం పేరు పెట్టాలి. అది లేదు. అట్‌లీస్ట్ హైక్ ఇవ్వాలి. హైక్ లేదు. ప్రమోషన్ ఇవ్వాలి. ప్రమోషన్ కూడా లేదు. ఏ ర ఏది కావాలంటారు? ఏ రకంగా ఉంటే బాగుంటుందంటారు అని అడిగాను. సో, ఆయనేమన్నారంటే ఆహ్, మనీ ఇచ్చినా ఉపయోగం ఉండదు. అచీవ్ చేశామనేది ఉండదు. ఆర్గనైజేషన్‌కి ప్రొడక్ట్ డెలివరీ కోసం డెసిషన్ పవర్ లేదు. సెన్స్ ఆఫ్ అకంప్లిష్‌మెంట్ మనీ కాంప్రమైజ్ అవ్వలేదు. యాహ్! యాహ్! సెన్స్ ఆఫ్ అకంప్లిష్‌మెంట్ అనేది ఉండాలి. మనీ ఇస్తే కాంప్రమైజ్ అవ్వలేరు. కానీ ఎవరైతే యూజువల్‌గా ఈ ప్రొడక్ట్ ఏదైతే చేసారో ఆహ్, దీన్ని డెలివరీ చేయాలంటే ఈయన పర్మిషన్ కావాలంట. రైట్? ఆ డెలివరీ పవర్ గూడా నాకివ్వలేదు వీళ్ళు. వాళ్ళే తీసేసుకున్నారు. మళ్ళీ నేనడిగాను, ఏది ముఖ్యం అంటారు? ఏది కాంప్రమైజ్ అవ్వరు మీరు? 2 క్వెషన్స్ ఒకేసారి అడిగాను. అలా అచీవ్ చేస్తూనే ఉండాలి. క్రియేట్ చేయాలి. రికగ్నైజేషన్స్ రావాలి. గుర్తింపు రావాలి. నేమ్, ఫేమ్ అన్నీ రావాలి నాకు. అది కావాలి. యెస్. వెరీ గుడ్. ఎలా ఉంటుంది? అలా గుర్తింపు, నేమ్, ఫేమ్ వస్తే ఇంకా చెయ్యాలి. ఇంకా సాధించాలి. ఇంకా చేస్తూనే ఉండాలి. కొత్త కొత్తవి చేస్తూనే ఉండాలి. ఓకే. ఇప్పుడు కనిపెట్టాం. నెక్స్ట్ ఏం కనిపెట్టాలి? ఇప్పుడు కనిపెట్టాం. మళ్ళీ నెక్స్ట్ ఏం కనిపెట్టాలి? ఆయన వాయిస్ ఎలా మారిందంటే, ఈ కేస్ యాక్చువల్‌గా నేను మార్నింగ్ 5:00 తీసుకున్నాను. తీసుకుంటే 7 అయిపోయింది ఆల్‌మోస్ట్. 7:30 అయింది ఈ కేస్ మొత్తం పూర్తవ్వడానికి. సో, ఫస్ట్ స్టార్టింగ్ ఆయన వాయిస్ కంపేర్ చేసుకొని, ఎక్స్‌పీరియన్స్‌లోకెళ్తుంటే ఆయన వాయిస్ ఎంత బేసొచ్చిందంటే, చాలా లౌడ్‌గా మాట్లాడేవారనమాట. యెస్. ఇంకా చెయ్యాలి, ఇంకా సాధించాలి. కొత్త కొత్తవి అంటూ వచ్చారనమాట. నేనడిగాను. ఎందుకు చేయాలంటారు అడిగా. ఐ ఫీల్ లైక్ ఐయామ్ రెస్పాన్సిబుల్ టు క్రియేట్ మోర్ వాల్యూ టు సొసైటీ. నేనడిగాను. ఎందుకలా చేయడం? ఏంటి చేయడం వల్ల ఏంటి అందులో అని అడిగాను. నేను రెస్పాన్సిబుల్ పర్సన్. ఏదన్నా అవతరించడానికి నేనొక రెస్పాన్సిబుల్ పర్సన్. సొసైటీకి మొత్తంగా వాల్యూ ఇవ్వాలి. ఏంటలా చేయడం వల్ల? మనకి వాల్యూ వస్తుంది. క్రియేట్ చేయడం వల్ల. అలా చేసుకుంటూ పోవడమే. అంటే ఏంటి? సొల్యూషన్ చేయడం.
వాల్యూ క్రియేట్ చేయడం అంటే ఏంటి? సొల్యూషన్ ఏదైనా బదులుకి సొల్యూషన్ ఇవ్వడం. అంతకు ముందు లేనిది ప్రపంచానికి కొత్తగా క్రియేట్ చేయడం. అలా చేయడం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నేను చేసి ఇచ్చాను గదా! చాలా హ్యాపీగా అనిపించింది. ఫీల్స్ లైక్ వాట్ ఎలా అనిపిస్తుంది ఆ క్షణం? ఒక ఫుల్ ఆఫ్ అకంప్లిష్‌మెంట్, ఒక ప్రైడ్. నెక్స్ట్ దాని మీదకి డ్రైవ్ చేస్తుంది. చెస్ట్ రైజ్ అవుతుంటుంది ఆ క్షణంలో. హ్యాండ్ గెస్చర్. ఐ ఫీల్ లైక్ హై ఫ్లో ఆఫ్ బ్లడ్. ఐయామ్ గెట్టింగ్ గూస్ బంప్స్. ఆయనకి చెప్తున్నప్పుడు అంటే ఆ క్షణం ఎలా ఉంటుందండి? అలా కొత్తవి క్రియేట్ చేసి మీరు రెస్పాన్సిబుల్ అయినప్పుడు ఆ మొమెంట్‌లో ఎలా ఉంటుందంటే అదొక ప్రైడ్ థింగ్ సార్ అని చెప్పుకుంటూ వచ్చి ఛాతీ నిమిరి ఛాతీ రేస్ చేసి అదొక హై ఫ్లో ఆఫ్ బ్లడ్ జరుగుతూ ఉంటుంది. చూడండి సార్ మీకు చెప్తున్నానా? నాకు గూస్‌బంప్స్ వచ్చేస్తున్నాయని చెప్పుకుంటూ వచ్చాడు. ఐ యామ్ ద టార్చ్ బేరర్ ఫర్ ద ఎంటైర్ కమ్యూనిటీ. ఎవ్రీబడీ, ఎవ్రీబడీ కెన్ టేక్ గైడెన్స్ ఫ్రమ్ మీ. జస్ట్ డిస్క్రైబ్ దట్ స్టేట్. ఐ ఫీల్ లైక్ హై ఫ్లో ఆఫ్ బ్లడ్ అంటే ఏంటి? కొంచెం చెప్పండి. ప్రెషర్ బిల్డ్ అయినట్టుంటుంది. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ట్రైయింగ్ సంథింగ్ న్యూ. ప్రెషర్ బిల్డప్ లాగా ఉంటుంది. యెస్. ఎలా ఉంటుంది ఆ క్షణం? సార్ ఇప్పుడు మీకు చెప్తున్నాను గదా! నా విజన్ బ్లర్ అయిపోయింది సార్ అన్నాడనమాట. అసలేం కనిపించట్లేదు సార్ అన్నాడు. అంటే ఇది ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో ఆయనకి మొత్తం విజన్ మొత్తం పోయిందనమాట. చాలా బ్లర్ అయిపోయిందనమాట. నేనే కంగారు పడ్డాను. ఓకే సార్ పర్వాలేదు. అయినా సరే నాకు ఆ ప్రైడ్ కావాలి. నెక్స్ట్ టైమ్ ఏంటి? ఆ అచీవ్‌మెంట్సే నన్ను నెక్స్ట్ టైమ్ ఏంటి అని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఓకే. హ్మ్. సో, ఇక్కడితో ఒక ఏరియా వచ్చింది. ఆ ఏరియాలో ఏంటంటే హి ఫీల్స్ దట్ క్రియేటింగ్ న్యూ థింగ్ కాజెస్ హిమ్ అకంప్లిష్డ్ అండ్ హి ఫీల్స్ దట్ హి ఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ యాస్ ఈ సొసైటీలో ఉండడం వల్ల నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్‌ని. నేను ఒక టార్చ్ బేరర్‌ని. ఆ టైంలో ఏదైనా కొత్తగా కనుక్కున్నప్పుడు ఒక ప్రైడ్ థింగ్ ఉంటుంది దీనిలో. ఐ మీన్ సక్సెస్‌ఫుల్ స్టేజ్‌లో అదొక ప్రైడ్ థింగ్‌లా ఉంటుంది నాకు. హ్మ్. కొత్తవి ట్రై చేయడం వల్ల నాకు కొత్తది ఇంకోటి ట్రై చేయాలనిపిస్తూ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చాడు. అదొక ఏరియా అన్నమాట. నెక్స్ట్ ఏరియా. హాబీస్ ఏంటి సార్ మీవి? లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఏంటి అందులో నచ్చేది? అలా చూసుకుంటూ పోవడమే, అలా తొక్కుకుంటూ పోవడమే, అలా చేసుకుంటూ పోవడమే. ఎలా అనిపిస్తుంది? కొత్తవి సాధిస్తూ పోవడమే అలాగా. ఎలా అనిపిస్తుంది? కొత్తవి సాధిస్తున్నాననే ఫీలింగ్ ఎలా ఉంటుంది కొత్తవి సాధించినప్పుడు? ఇందులో గూడా అంతే. ఈ హాబీస్ అంటే లాంగ్ డ్రైవే అన్నాడు. లాంగ్ డ్రైవ్‌లో ఏంటంటే అలా తొక్కుకుంటూ పోవడమే. కొత్త రూట్‌లు కొత్తవి తెలుసుకోవడమే. అలా సాధించుకుంటూ పోవడమే అని చెప్పుకుంటూ వచ్చి ఎలా అనిపిస్తుంది ఆ క్షణం అంటే అన్ని సెన్సెస్ చాలా అటెన్షన్‌గా ఉంటాయి. అంటే ఇందులో ఒక కథ చెప్పాడు నాకు. కథ ఏంటంటే కథ కాదు రియలే అది. వీళ్ళందరూ గూడా లాస్ట్ వీక్ అంటే నాకు ఈ కేస్ ఇస్తున్న లాస్ట్ వీక్ ఎక్కడికో లాంగ్ డ్రైవ్‌కెళ్లారనమాట. అదొక ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియా అయితే సో, వీళ్ళు ఆహ్, కార్ బ్రేక్ డౌన్ అవ్వకూడదని చెప్పి, ఈయన ముందుగానే కారు మొత్తం అంతా చెక్ చేయించుకుంటూ వచ్చి, సో, కార్‌ని మొత్తం చెక్ చేయించుకుంటూ వచ్చి, ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా అన్నీ గూడా చేసుకుంటూ వచ్చి వెళ్తున్నారనమాట. వెళ్ళడంలో ఏంటంటే అని చెప్పుకున్నాడు. నా సెన్సెస్ అన్ని చాలా యాక్టివ్‌గా ఉంటాయి. అల్ట్రా షార్ప్‌గా ఉంటాయి. నేను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు. నా మనసు కారు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఐ ఫీల్ గ్రేట్. చాలా పర్ఫెక్ట్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటా. ఎంత అన్‌నోన్ జోన్ అయినా సరే చాలా పర్ఫెక్ట్‌గా చేయగలను. యెస్. అలా గమ్యం చేరిపోతాను. నేను అడిగాను, "ఎలా ఉంటుంది అలా గమ్యం చేరినప్పుడు?"
నా రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేశాను మై కో ప్యాసింజర్స్కి. అంటే రెస్పాన్సిబిలిటీ అంటే అదే సార్, ఎలాగైనా సరే సాధించాను, డెస్టినేషన్ సాధించాను. సో ఇక్కడతో ఆ ఏరియా అయింది. నెక్స్ట్ డ్రీమ్స్ ఏంటి, ఫ్రీక్వెంట్గా వచ్చే డ్రీమ్స్ ఏంటి? ఈమెయిల్ యాక్సెప్ట్ చేయడం, అంటే సంథింగ్ ఏదో జాబ్ రావడం, ఆ జాబ్ని యాక్సెప్ట్ చేయడం, అది నాకు గుడ్ న్యూస్ అనిపించడం, ఆర్ బ్యాడ్ న్యూస్ రావడం. అంత పెద్దగా ఏం రావు సార్ నాకు కొంచెం చెప్పుకుంటూ వచ్చి, నాకు ప్రపంచం కూలిపోతున్నా సరే నాకు నిద్ర హాయిగా వస్తుంది అన్నాడు. తర్వాత నాకు ఒక అస్తమాటికి వచ్చే డ్రీమ్ ఏంటంటే, ఒక సీనిక్ బ్యూటీ వస్తుంది సార్, కొండలు, కొండల మధ్య పక్షులు, చెట్టులు, ఆ సూర్యుడు ఏదైతే వస్తూ ఉంటాడో చాలా ప్రశాంతంగా ఉంటుంటుంది సార్. ఆ డ్రీమ్ నాకు అని చెప్పుకుంటూ వచ్చి, ఆల్మోస్ట్ చాలా సార్లు నాకు ఇది వచ్చిందని చెప్పుకుంటూ వచ్చాడు. అందులో మీకు నచ్చింది ఏంటని అడిగాను. సూర్యుడు ఎందుకు అని అడిగాను. ఏంటి అందులో నచ్చేది సూర్యుడిలో అంటే, అదే సార్ ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు, ఎవరిని ఇబ్బంది పెట్టడం చెప్పుకుంటూ వచ్చారు అనమాట. సో ఇక్కడితో నేను కేసు ఎండ్ చేశాను. మెడిసిన్ ఇచ్చాను. మెడిసిన్ డైరెక్ట్గా 1M ఇచ్చాను. 1M ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నేను తీసుకుంది 6-7 తీసుకున్నాను, 7-8 ఫాలోఅప్ తీసుకున్నాను. అంటే అప్పటికే ఈ 6-7 నా దగ్గరికి వస్తున్నప్పుడే చాలా ఇబ్బంది పడుతూ మనోడు చాలా కష్టంతో వచ్చాడనమాట. ఫస్ట్ ఐ డ్రాప్ స్టిల్ యూజింగ్ సార్, కానీ ఫస్ట్ 15 రోజులు నాకు అసలు ఏం అనిపించలేదు. అసలు ఫస్ట్ 3 వారాలు నాకు అసలు ఏం అనిపించలేదు, అలాగే ఉంది. అయినా సరే ఆ డాక్టర్ ఫోన్ చేసి తినేసేవాడు అనమాట. ఏం తగ్గలేదు 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 అని చెప్పి తినేస్తూ ఉంటే నేనేమన్నానంటే, వెయిట్ చేయండి ఏం పర్లేదు తగ్గుతుంది అని చెప్పి అన్నాను. అప్పుడు కరెక్ట్గా 3 వీక్స్ అయిన 22nd డే నుంచి అసలు విషనే మొత్తం నార్మల్ అయిపోయిందంట. నేనే అసలు మీరు ఒక 3 వారాల కింద చేసుంటేనే అసలు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చేవాడిని కానే కాదు అసలు నేను. కానీ నాకు 23వ రోజు నుంచి 22వ రోజు నుంచి నాకు చాలా బాగా అనిపించింది. అసలు నేనైనా అసలు డ్రాప్స్ ఏయకపోయినా సరే నేను చాలా బాగా తిరిగేస్తున్నాను. మా పిల్లల్ని నేను స్కూల్‌లో డ్రాప్ చేస్తున్నాను. మీ ట్యూషన్ సెంటర్‌కి డ్రాప్ చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్ అన్నాడు. అప్పుడప్పుడు ఆ 21 డేస్ అసలు డ్రాప్స్ పడకపోతే చాలా డెస్పరేట్ అనిపించేది. ఇప్పుడు అసలు ఆ డ్రాప్స్ పడకపోయినా సరే నాకసల డెస్పరేషన్ లేదు. చాలా కంఫర్ట్ అనిపించింది. ఆహ్, ఇదివరకేంటంటే నా మైండ్ సెట్ ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. "సార్ ఏంటి సార్ మీరేం మందిచ్చారు? అసలు నా మైండ్‌లా లేదు" అన్నాడు. ఎందుకలా అన్నారని అడిగాను. అంటే ఇదివరకు ఏం చేసేయాలి? ఏం చేసేయాలి? ఏం సాధించాలి? ఏం సాధించాలి? అనే థాట్‌లోనే ఉండేవాడిని. చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడిని. కానీ ఇప్పుడు అచీవర్స్ మైండ్ నుంచి నేను ఫ్యామిలీ మైండ్‌కొచ్చింది నా మైండ్ గూడా అని చెప్పి ఆయనే చెప్పాడు. నేనేం అడగలేదు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఎంత శాతం పర్లేదంటే 98% పర్లేదు సార్ అన్నారు. ఇది మీరు ఎప్పుడు ఫాలో అప్ తీసుకోండింది ఆ 98% చెప్తాడు. ఎంత విషయం బాగున్నా సరే. అసల ఆయన ఇప్పుడు మళ్ళీ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 100, 150 మంది ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడనమాట. సో, కంపెనీ స్టార్ట్ చేసి సో, ఫోర్బ్స్ ఇండియా సంథింగ్ చెప్పాడు నాకు యాక్చువల్‌గా. ముఖ్యంగా ఏంటంటే, ఈ హై పొజిషన్‌లో ఉన్న వాళ్ళంట అంత త్వరగా వీళ్ళ యొక్క డిసీజ్‌ని బయట పెట్టకూడదంట. సో, బయట పెడితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారంట. సో, అందుకనే ఇది అసలు ఏ కంపెనీలో మళ్ళీ జాబ్ వచ్చిందో కూడా చెప్పలేదు మళ్ళీ తర్వాత ఆయన. సో, అంతా కాన్ఫిడెన్షియల్‌గా ఉంటారు. సరే సార్ మీకు తగ్గింది కదా! నాకు రివ్యూ రాసి పెట్టండి అంటేనే ఆయన ఇచ్చిన బదులు ఏంటంటే, సార్ నేను రివ్యూ రాస్తే నాకు మళ్ళీ జాబ్ పోతుంది. మళ్ళీ నాకు ఆ సీఈఓ పొజిషన్ నాకివ్వరు. రైట్. సో, ఈయన ఏం చేశారంటే వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని, ఆ ఫోన్ వాళ్ళకి ఇంకో ఫోన్ తీసుకొని, ఆ ఫోన్ నుంచి కొత్తగా మెయిల్ క్రియేట్ చేసి, ఆ మెయిల్ నుంచి నాకు పెట్టాడనమాట. సో, అంత కాన్ఫిడెన్షియల్‌గా ఉన్నాడనమాట. యెస్. మీకు అర్థమైందేంటి? నేను ఏ డ్రగ్ ఇచ్చుంటాను. అలా పెల్లడియం అన్న. యెస్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎందుకని? ఏ ఏ ప్లాటినా కాదంటారు?
అలా పెల్లాడియం లో వాళ్ళు వర్క్ చేస్తారు, ఆ వర్క్ కి తగ్గ ఎప్రిసియేషన్ కావాలని కోరుకుంటారన్న. అంతే అంటే తప్ప. ఫాల్స్ వర్కర్స్ కాదు. ఓకే. అండ్ తర్వాత ఈయన కోర్ అంతా కూడా నాకు ఎప్రిసియేషన్ రాలేదన్న బ్యాక్గ్రౌండ్ తోనే నడిచింది. అండ్ తర్వాత పెల్లాడియం ఒక స్టేబుల్ గా ఒక చోట ఉండలేరు అన్న. లైక్ వాళ్ళు సాటిస్ఫై అవ్వలేరు అన్నమాట. ఓకే. అదొక 2 పాయింట్స్ మీద నేను పెల్లాడియం అనుకున్నాను. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా ఎవరన్నా? అర్థమైంది కేసు అసలు. ఇంకెవరైనా థాట్స్? కేసు అర్థమైందండి. మినరల్ అని తెలుస్తుంది, మీరు చెప్పినట్టుగా మినరల్ అనే దాంట్లోకి వచ్చింది. ఈ ఎప్రిసియేషన్ తర్వాత నాకు నేను సొసైటీకి రెస్పాన్సిబిలిటీ అనేది మనకి ఆ ఈ రో ఇష్యూని కూడా క్లారిఫై చేస్తుంది. అని ఆ రోలో ఏ డ్రగ్ అనేది నాకు అర్థం కాలేదండి. అంటే ఓకే నాకు సార్. మెటీరియల్ మెడికల్ కొంచెం వీక్ అవుతాం వలన నాకు ఆ రోలో ఏంటి అనేది ఇంకా మెటీరియల్ మెడికల్ చదువుకుంటే గానీ ఏమన్నా తెలియదు. రో ఏ రో వరకు అంటారు? ఏ రో అంటారు? నేను ఇది 4th రో అనుకుంటున్నానండి, లేకపోతే 5th రో. 4th 5th రోలో ఉంటుందేమో అనుకుంటున్నాను. ఓకే సార్, గుడ్ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. అంటే ఇంకా ఎవరైనా? 6 దాకా వెళ్ళలేదు, ఎందుకంటే 6కి వచ్చేసరికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు, ఫెయిల్యూర్ లోకి వస్తుంటారు కొంతమంది. కానీ 4th 5th లో అనేది నాకు ఇంకొంచెం క్లారిటీ కావాల్సింది. ఓకే సార్, ఓకే సార్. మనోహర్ సార్, శివరామకృష్ణ సార్, రాజేంద్ర సార్, రాఘవన్ సార్, చంద్రకాంత్ సార్, మీ షేర్స్. అరవింద మేడం, మీ థాట్ ప్రాసెస్ ఏంటి ఇందులో? రాజన్న నాకు అంత తెలియదు సార్. ఓకే సార్, ఓకే సార్. నమస్కారం సార్. నమస్తే అండి. సో నేను ట్యూబర్కులినం అని అనుకున్నా సార్, అంటే చేంజబిలిటీ కదా, ఆ ఒక్కదాన్ని నేను ప్రామినెంట్ గా అనుకున్నాను సార్. నా సైడ్ నుంచి ట్యూబర్కులినం అనుకున్నాను సార్. ఓకే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. గుడ్. థ్యాంక్ యూ సార్. మేడం, అరవింద మేడం. రాఘవన్ సార్. పర్లేదు, తప్పైనా సార్ చెప్పండి, ఏం పర్వాలేదు. ఇంకెవరన్నా? ఓకే. సో మణికంఠ చెప్పినట్టు నేను ఇచ్చింది పెలాడియం 1 మిస్ ఆయనకి. సో యా, ఎందుకంటే చాలా వరకు మనకి ఆయన చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే క్రియేటివిటీ అండ్ పెర్ఫార్మెన్స్. 5th రో అడిగాను చూసారా, మీకు ఏం కావాలని అడిగాను. డబ్బు అయితే కాదు, ఒక ఎప్రిసియేషన్ కావాలి, ఒక పేరు పెట్టాలి, ఆ పేరు ఒక ప్రోడక్ట్ వెనక నా పేరు ఉండాలి, ఎలాగైనా సాధించాలి, సాధించి చూపించాలి. ఎందుకు 10th కాలం అంటే ఆయన ఫస్ట్ మాట చెప్పాడు. ఫస్ట్ లాస్ట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ 1 అవర్ తర్వాత ఆయన ఎక్కడ వదిలేసాడంటే మనల్ని సక్సెస్ వస్తుంది, సక్సెస్ నిలబడడం లేదు, అది ప్రెషర్ అవుతుంది. సో సో ఇట్ షోస్ దట్ హీఈస్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్, నాట్ అ ఫెయిల్యూర్. అంటే జాబ్ పరంగా ఫెయిల్యూర్ అవుతున్నాడేమో కానీ లైఫ్ పరంగా సక్సెస్ అవుతూనే వచ్చాడు. ఎక్కడ ఒకటి ఫెయిల్యూర్ కనిపించలేదు. ఆ 11th కాలంలోకి ఎంటర్ అవుతున్నాడా అనిపించింది కానీ ఎంటర్ అవ్వలేదు ఇంకా. ఈజ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్, 10th కాలంలోనే ఉన్నాడు ఇంకా. అది నేను ఈ కేసు మొత్తం అంతా అయిన తర్వాత డాక్టర్ గారికి పంపిస్తే, నా డాక్టర్ గారికి నాకు పెద్ద డిస్కషన్ అయిపోయింది ఆ రోజు. ఎంత పెద్ద డిస్కషన్ అంటే నేను ఎప్పుడు అంత డిస్కషన్ చేయను అంత త్వరగా పెద్దవాళ్ళతో. నేను ఏం చేశానంటే డిస్కషన్ చేశాను. లేదు ఇది ప్లాటినా అని చెప్పి ఆ డాక్టర్ గారు అనడం, లేదండి ఇది ఓన్లీ పెలాడియమే అని చెప్పి
మొత్తానికి చాలాసేపు వరకు నేను కేసు ఇలా ఉంది, ఇలా చూడండి లేదండి ఇది పెల్లాడియం అంటే, లేదు ప్లాటినా అంటారు. సరే ఓకే, మొత్తాన్ని నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వే మెడిసిన్ వేయని చెప్పి ఆ డాక్టర్ గారు నాకు చెప్పారు. సో మొత్తాన్ని నేను పెల్లాడియం 1 వేసాను. వేసిన తర్వాత ఆవిడే కన్విన్స్ అయ్యారు, లేదండి నేను మొత్తం కేసు మొత్తం చూశానండి, నాకు పెల్లాడియం లాగే ఉంది అని చెప్పి అన్నారు ఆవిడ. అంటే తర్వాత డాక్టర్ గారిని సో మొత్తానికి సో పెల్లాడియం 1 గివ్ దిస్ మచ్ రిజల్ట్స్. ఎందుకు ఈ కేసు నేను షేర్ చేయాలనుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ టేకింగ్ ప్రాసెస్ శేఖర్ సార్ చెప్తున్నారు, శ్రీకాంత్ సార్ చెప్తున్నారు, అందరూ కూడా అదే. కేస్ టేకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కంగారు పడిపోయి ఏదో ముగించేయడం, ఏదో ఇచ్చేయడం వల్ల అసలు ఏమి మనకి ఇప్పుడు నార్మల్ కేస్ టేకింగ్లో అంటే నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీథింగ్, కానీ నార్మల్ కేస్ టేకింగ్లో మనకి లొకేషన్, సెన్సేషన్, మొడాలిటీ, కన్కామిటెంట్స్ వరకు మనం చేయగలం. కానీ యూఐటీస్లో ఎలా చేయగలం? ఆయనకి యూఐటీస్ అని చెప్పుకున్నాడు, బ్లర్వేషన్ ఉందన్నారు, రైట్. ఇంకా ఫర్దర్గా ఆయన నేచర్ తెలుసుకుందామన్నా సరే మనకి ఎంతవరకు ప్రోబ్ చేసినా సరే, ఎలా చేసినా సరే మనం ఖచ్చితంగా ఈ రెప్యుటేషన్ కూడా చేశాను. నాకు రెప్యుటేషన్ పెల్లాడియం రాలేదు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. అంటే ఇన్ ద సెన్స్ నేను ఈ రూబ్రిక్స్ అంటే ఓన్లీ ఫిజికల్ కంప్లైంట్స్ జస్ట్ జనరల్ నేచర్ పెట్టుకుని తీసుకున్నాను. నాకు పెల్లాడియం ఫస్ట్ రెమెడీ అట్లీస్ట్ ఒక 3-4 రెమెడీస్ కూడా రాలేదు, ఎక్కడో వచ్చి ఉంటుందేమో. సో కేస్ టేకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఏదైతే వెన్స్డే క్లాసెస్ జరుగుతున్నాయో అవి చాలా హెల్ప్ అవుతున్నాయి మన క్లినిక్స్లో. శ్రీకాంత్ సార్ ఆయన టైం స్పేర్ చేసి ఎంత డిఫికల్ట్ పొజిషన్లో ఉన్నా సరే ఆ వెన్స్డే క్లాసెస్, ఆ కేస్ టేకింగ్ ప్రాసెస్ అనేది ఆయన నేర్చుకుంటూ వస్తున్నారు మనకి. చాలా సో మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ టు హిమ్. యా, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఈ కేసులో? ఈ పెలాడియం అనుకుంటానికి మీరు చెప్పిన ఈ 2 కారణాలేనండి, ఇంకేమన్నా తీసుకున్నారా? అతను మనం రెస్పాన్సిబిలిటీ, సొసైటీకి నేను రెస్పాన్సిబుల్ గా ఉండాలి అన్న అప్పుడు కొంచెం ఇంకా ముందుకు వెళ్తుందేమో కదండి, దీని వైపు వెళ్తుందేమో కదా ప్లాటినం. మీరు అనుకున్న థాట్ ప్రాసెస్ మేడం ఎవరైతే డాక్టర్ గారు నాకు రిఫర్ చేశారో వాళ్ళు కూడా అదే అన్నారు. ఎందుకంటే హై మెటల్స్ కి ఖచ్చితంగా కొద్దో గొప్ప ఆ పైన కింద చార్లు వస్తూ ఉంటాయి. అందుకనే ఆ డాక్టర్ గారు పిప్రమెట్ వేశారు, మీకు అర్థమై ఉంటే కనుక, రైట్. పిప్రమెట్ తగ్గింది. సో ఆ ఛాయలు మన శ్రీకాంత్ సార్ కూడా చెప్తూ ఉంటారు కదా, ఒక మెడిసిన్ కి ఆ పైన ఉన్న ఛాయలు, కింద ఉన్న ఛాయలు, అంటే ఇన్ ద సెన్స్ ఆ పైన ఉన్న డ్రగ్ యొక్క ఐ మీన్ పిప్రమెంట్ ఎక్కడో ఉండదు, 11th కాలంలో ఉంటుంది, 10th కాలం 5th రోలో పెల్లాడియం ఉంటుంది అనమాట. సో ఆ క్యూప్రమెంట్ ఛాయలు కూడా అంటుకుంటాయి అనమాట. అందుకనే డబ్బులు కూడా కావాలని చెప్పి ఒక సిచ్యువేషన్ చెప్తుంటాడు. తర్వాత అది కొంచెం డెప్త్ ప్రోబ్ చేస్తే డబ్బులు వద్దు అంటాడు. తర్వాత నాకు ఆ నేమ్ పొజిషన్ కావాలంటారు. తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీ అని మాటలు కూడా వచ్చినాయి. ఇందులో 3 rows ఆఫ్ థింగ్స్ మాటలు వచ్చినాయి. కానీ ఎక్కడ ఆయనకు కోర్ ఉంది అనేది మనం చూసుకోవాలి, రైట్. ఆ కోర్ అంతా 5th రోలో ఉన్నాయండి. అతను కంటిన్యూగా మాట్లాడటం వల్ల మనకి ఆ 4th నుండి 5th కి అట్లా జంప్ అవుతాం. మనం 5th లోనే ఎక్కువసేపు అతను ఉండటం వల్ల మనం అట్లా వచ్చుంటారండి డాక్టర్ గారు. మీరు ఆ 5th లోనే ఆయన ఎక్కువ దాంట్లోనే మాట్లాడడం అని కాదు సార్. మీరు ఓవరాల్ గా చూసుకుంటే ఈయన ఏం కావాలి, ఫస్ట్ జాబ్ ఎందుకు మానేసాడు ఈయన? జస్ట్ చిన్నది, నా పేరు పెట్టలేదు. అండ్ పెల్లాడియమ్స్ ఆర్ నేమ్ సేకర్స్, కావాలి వాళ్ళకి. మనం ఇదే నేను అంటే మనం ఎంత మైండ్ డ్రగ్స్ మీదకి వెళ్ళకూడదు అనుకున్నామన్నా సరే కేస్ టేకింగ్ ప్రాసెస్ లో కొద్ది గొప్ప వెళ్తూనే ఉంటుంది, రైట్. నేను ఇంత ఎర్లీగా డిసైడ్ చేయడం మంచిది కాదని చెప్పి అట్లీస్ట్ ఆ టైంలో నాకు శైలిష్య కూడా వచ్చింది. కేసు మొత్తం తీసుకోకుండా సగంలోనే ఉన్నప్పుడు శైలిష్య కూడా వచ్చింది. ఎందుకంటే అదే వాళ్ళకి ఇమేజ్ కావాలి, పేరు కావాలి. శైలిష్య వాళ్ళకి కూడా, వాళ్ళు కూడా హార్డ్ వర్కర్స్. కానీ ఎక్కడ శైలిష స్టాండ్స్ ఆన్ ద 3rd row వేర్ దే వాంట్ ద ఇమేజ్. నా పేరు ఖచ్చితంగా ఉండాలి, ఎలాగైనా సరే నా పేరు ఉండాలి. బట్ వీళ్ళంత క్రియేటివిటీ పెర్ఫార్మెన్స్ ఉండదు వాళ్ళలో పెల్లాడియంతో పోల్చుకుంటే. అండ్ వన్ ఆఫ్ ది సిఫిలిటిక్ రెమెడీ పెల్లాడియం అనేది. నేను ఒక ఫిస్టులా కేసు చేస్తున్నాను ప్రెసెంట్. ఇప్పుడు
ఆ కేసు కూడా నేను చెప్తాను తర్వాత వీలు ఉంటే. యా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఆ పెలాడియం కేసు చెప్తాను అండ్ ఇంకొక పెలాడియం కేసు చెప్తాను. చిన్న షార్ట్ కేసు అనమాట. నేను హార్డ్లీ 10 minutes మాట్లాడుతున్న బాబుతోని చాలా బాగా తగ్గింది. ఆయనకి ఏంటంటే సోల్స్ మీద క్రాక్స్ వస్తూ ఉంటాయి. సోల్స్ మీద ముఖ్యంగా హీల్స్ లో క్రాక్స్ వస్తాయంట. ఆ క్రాక్స్ వస్తే ఆ అబ్బాయికి 104, 105 ఫీవర్ వచ్చేస్తుంటది. ఈ అబ్బాయి నా దగ్గరకు వచ్చింది ఫీవర్ లో వచ్చాడు. వచ్చి ఆ క్రాక్స్ బాగా పొట్లేచి దానికి విపరీతమైన బ్లీడింగ్ అయిపోయి దుప్పటి కప్పుకుంటే దుప్పటంతా మాక్సిమం కింద ఆ రాపిడికి ఇంకా పెరిగిపోయి నిద్ర లేక చాలా రాత్రి గడుపుతూ ఉండాడు అనమాట ఆ అబ్బాయి. హార్డ్లీ ఒక 10 to 14 years ఉంటాయి అబ్బాయికి. సార్ జస్ట్ అక్యూట్ లో నేను అడిగాను నీ హాబీస్ ఏంటని అడిగాను జస్ట్ క్యాజువల్ గా. నా హాబీస్ రోబోస్ కనుక్కోవడం. ఆ అబ్బాయి చెప్పడం రోబోస్ కనుక్కోవడమా ఏంటి దానికోసం చెప్పని అడిగాను. అదే సార్ నేను రోబో కనుక్కోవాలి, ఆ రోబో ఇంకెవరు తయారు చేయకూడదు, నేనే ఆ రోబోని తయారు చేసేవాడిని అయి ఉండాలి, దాని ఫంక్షన్స్ నాకే తెలిసి ఉండాలి, అలా కొత్త రోబోస్ కొత్తవి చేస్తూ ఉండాలి. ఏంటి అలా చేయడం వల్ల అందరూ నన్ను మెచ్చుకుంటారు, అది నాకు కావాలి. 14 ఏళ్ళ అబ్బాయి. ఏంటి మెచ్చుకోవడం వల్ల? అదే సార్ అది నాకు ఒక గర్వంలా ఫీల్ అవుతూ ఉంటాను సార్ నేను. అది దట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ పెలాడియం రైట్. ఆ కేసులో పెలాడియం 200 వేసాను. ఆ అబ్బాయి క్రాక్స్ రావడం, పెలాడియం వేసిన హార్డ్లీ ఒక 15 days లో అంతకుముందు 2-3 years ఆయింట్మెంట్ రాసి తగ్గక విసుకొచ్చేసి ఆయింట్మెంట్ పక్కన పడితే ఏ మందులు వాడక అప్పుడప్పుడు ఫీవర్స్ వస్తే ఏదో డోలో 650 లాంటివి వేసుకుంటూ అలా వచ్చేవారు అనమాట. మొత్తానికి ఆ అబ్బాయికి పెలాడియం వేసిన తర్వాత మన క్లినిక్ రావడం మానేశాడు. ఏంటో రావడం మానేశాడు అని చెప్పి అడిగాను ఒకసారి. మన క్లినిక్ ముందు తిరుగుతూ ఉంటాడు. ఇంతకీ ఆ అబ్బాయి చాలా లో సోషియో ఎకనామిక్ స్టేటస్ అనమాట అబ్బాయిది. వాళ్ళ మదర్ స్వీపర్ అనమాట, మా క్లినిక్ లో స్వీపర్ అనమాట. అయితే తిరుగుతూ ఉంటాడు, ఇలా అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటే ఇలా రారా అని అడిగాను. మళ్ళీ సెకండ్ టైం థర్డ్ ఎప్పుడో తగ్గిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి అడిగాను ఏంటి హాబీస్ అని అడిగాను. నా హాబీస్ ఏముంటే చదువుకుని మంచిగా డబ్బులు సంపాదించుకోవడం, అమ్మని చూసుకోవడం అన్నాడు. సో మొత్తం పెర్సెప్షనే మారిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత క్రాక్స్ మొత్తం రాలేదు, ఫీవర్ కూడా రాలేదు. ఎప్పుడో ఒకసారి హై ఫీవర్ వచ్చింది, బ్లడ్ 200 వేసాం. సో ఇలా ఉంటాయి అనమాట కేసెస్ అనేవి. అక్యూట్స్ లో కూడా కరెక్ట్ గా వాళ్ళు కోర్ పట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతూ ఉంటాం కేసులో. సో ఈ కేసులో ఇవ్వడం పెలాడియం వేసాను అనమాట. యా సార్. క్లారిటీ వచ్చిందండి సార్. ఒక డౌట్ సార్, చెప్పండి సార్. తనకి అంత మంచి డ్రీమ్ ఉండే కదా సార్ రోబోలను కనుక్కోవడము ఇట్లా టెక్నాలజీ పరంగా. మనం పల్లెడియం వేసిన తర్వాత మళ్ళీ నార్మల్ ఆలోచనలు అంటే ఓన్లీ మళ్ళా అంటే నార్మల్ అని కాదు సార్, అంటే తల్లిని చూసుకోవడము ఇటువంటి దానికి షిఫ్ట్ అయ్యిండు కదా. అవును సార్. తన యొక్క కళను కూడా కోల్పోయినట్టే అవుతుంది కదా సార్. డిజైర్ ఇంటర్నల్ డిజైర్ ఉంటుంది సార్ ఆ పేషెంట్ కి. ఎవరికైనా సరే డిజైర్ ఉంటుంది. కానీ ఆ ఏజ్ లో ఇప్పుడు మనం చదువుకుంటేనే కదండి ఆ ఏజ్ అక్కడ వరకు వెళ్ళేది. ఇప్పుడు చదువుకోవడం మానేసి సైకిల్ బాగు చేసుకోవడం, ఆయన స్కూల్కి వెళ్ళట్లేదంట, స్కూల్కి వెళ్ళగానే సైకిల్ బాగు చేస్తున్నారంట. కొత్త వాటికి కొత్తగా పెట్టి ఆ సైకిల్స్కి ఏమో లైట్లు పెట్టి లేకపోతే బెలూన్స్ పెట్టి వాటిని ఏదో కొత్తగా డిజైన్ చేయడం అనమాట. ఆ వయసు చదువుకునే వయసు కాకుండా నువ్వు ఇంట్లో కూర్చుని ఏదో పక్కన ఏ డిగ్రీ లేకుండా ఎలా చేస్తుంది చెప్పండి. ఆ మెడిసిన్ వేసిన రెగ్యులర్ స్కూల్కి వెళ్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ అయ్యి తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. నా దగ్గరికి వచ్చిన అట్లీ ఒక ఎయిత్ క్లాస్ ఎప్పుడు వచ్చాడు అనమాట. సో అది ఒక అబ్నార్మల్ థింగ్ కదా సార్ అంత చిన్న ఏజ్ లో. ఇప్పుడు ఆ అబ్బాయి నార్మల్గా వచ్చాడు. ఆ డిజైర్ ఇప్పుడు ఉంటూనే ఉంటుంది. అదే సార్, ఆ డిజైర్ అయితే ఉంటుందా సార్ అని ఒక డౌట్. ఉంటుంది సార్, ఉంటుంది, లేకుండా ఓకే ఉంటుంది. సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు స్మాల్ డౌట్. అది అంటే పైన చెప్పిన పెలాడియం కేసుది మనము జార్జ్ యూటల్కస్ చెప్తారు కదా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ క్రానిక్ డిసీజ్ దేర్ విల్ బి అక్యూట్ కేస్ అండ్ వీ హ్యావ్ టు కరెక్ట్ దట్ అని చెప్తారు కదా. అలా ఏదన్నా ఎవ్రీ కేస్ లో ఉంటుందా అన్నాగా? సారీ, ఐ డిడ్ంట్ గెట్ యువర్ క్వశ్చన్ యాక్చువల్లీ. మనకంటే కొంచెం కెన్ యూ రిపీట్ ఇట్ వన్స్ అగైన్? జార్జ్ యూటల్కస్ ఒక స్టేట్మెంట్ చెప్తారు కదన్నా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ క్రానిక్ డిసీజ్. ఏ స్టేట్మెంట్? జార్జ్ యూటల్కస్ జార్జ్ యూటల్కస్ స్టేట్మెంట్ ఏంటి? At the end of every chronic disease, there will be an acute phase. అది కరెక్ట్ గా ట్రీట్ చేయాలని చెప్తారు కదా. అవును. నాకు ఇన్ జనరల్ గా ఈ డౌట్ ఉందన్న, అది అన్నిట్లో మనం చూస్తామా? అది అసలు ఎంతవరకు కరెక్ట్ అన్న? అది అలా ఏదన్నా మీరు చూసారా? యా. సో నేను లెవెల్స్ ఆఫ్ హెల్త్ పెట్టి నేను మాట్లాడతాను. ఓకే,
ఇప్పుడు లో లెవెల్ ఆఫ్ హెల్త్ ఉందనుకోండి, హార్డ్లీ ఒక 8 or 9 ఉందనుకోండి, అప్పుడు మనం కేస్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఒక ఎక్యూట్ వస్తుంది. అంటే జార్జితల కోసం ఎక్కువగా లెవెల్స్ ఆఫ్ హెల్త్ కోసం మనం మాట్లాడుతూ ఉంటారు. సో లో లెవెల్ ఆఫ్ హెల్త్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఎక్యూట్ వస్తుంది. ఆ ఎక్యూట్ ఖచ్చితంగా మనం ట్రీట్ చేయాలి. అప్పుడే ఎందుకంటే చాలా కేసులు చూసాను అలాగా. ఎవరైతే లో లెవెల్ ఆఫ్ హెల్త్ ఉండి మన దగ్గరికి వచ్చి మెడిసిన్ తీసుకున్నప్పుడు ఎక్యూట్ వస్తుంది, ఆ ఎక్యూట్ ఖచ్చితంగా మనం ట్రబుల్ చేస్తుంది అనమాట. ఆ ఎక్యూట్ డీల్ చేస్తే ఖచ్చితంగా ఆ లెవెల్ ఆఫ్ హెల్త్ అనేది షఫల్ అయ్యి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హెల్త్ వెళ్తూ ఉంటారు. ఈ లెవెల్ ఆఫ్ హెల్త్ ఏంటంటే ఎప్పుడు ఫీవర్ రాదు, చాలా హ్యాపీ పర్సన్, రైట్? జనరల్గా చూసుకుంటే జాబ్ పరంగా కాదు. ఐ మీన్ కానీ ఎప్పుడైతే ఈ స్ట్రెస్లో ఎదురవుతూ వచ్చాడో అప్పుడు ఈయనకి ఈ ట్యూబర్క్లోసిస్ రావడం, తర్వాత దాని నుంచి బయటికి రావడం. అండ్ వన్ మోర్ థింగ్, ఈయన ఆల్రెడీ చాలా హోమియోపతిక్ మెడిసిన్స్, హోమియోపతిక్ డాక్టర్ దగ్గర వాడుతూ వచ్చారనమాట. అండ్ ఆ డాక్టర్ చాలా వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ డాక్టర్స్ అనమాట, నాకు తెలిసిన డాక్టర్స్లో వాళ్ళు, రైట్? సో సో ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. మేబీ రావచ్చు, ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు ఈయనలో కూడా రావచ్చు, రాకపోవడం లేదు, ప్రస్తుతానికి అయితే ఇంకా రాలేదు, నా నోటీస్ వరకు ఇంకా రాలేదు. వస్తే కనుక ఖచ్చితంగా ఎక్యూట్ వస్తే కనుక ఖచ్చితంగా వస్తుంది. అది చాలా సివియర్గా ఉంటుంది, రైట్? ప్రస్తుతానికి అయితే ఇంకా రాలేదు. మేబీ ఇట్ టేక్స్ టైం. ఓకే అన్న. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేవు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. యా, నెక్స్ట్ టైం మళ్ళీ మనకి టైం దొరికితే మళ్ళీ ఇంకొక కేసు మనం ప్రజెంట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు, ఈ కేసు వలన మనకి శేఖర్ ఆల్గుండి గారు చెప్పినట్టు కేసుని ఎంత మనం నిశ్శబ్దంగా వినగలిగితే వాళ్ళే ఓపెన్ అవుతారని తెలుస్తుంది. మీ కేసు విన్న తర్వాత మనం క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెట్టకుండా ఉంటే వారు చెప్పిన మనకి ప్రూవ్ అవుతుందని తెలుస్తుందండి. చాలా మంచి కేసు చెప్పారు, మాకు కూడా బాగుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అవునండి. సో యా, కేస్ టేకింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఎలా తీసుకున్నా పర్లేదు, కానీ కేస్ టేకింగ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. అందుకే శ్రీకాంత్ సార్ 100కి 100 సార్లు మొత్తుకుంటారు, కేసు తీసుకోండి అయ్యా, కేసు అర్థం చేసుకోండి అయ్యా అంటూ ఉంటారు. బికాస్ ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ చూస్తూ ఉంటాను నేను. శ్రీకాంత్ సార్ కేసు టేకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తూ ఉంటాను. స్టార్టింగ్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. చాలా ఎక్స్ట్రాడినరీగా, చాలా ప్రిసైజ్గా, షార్ప్గా ఆయన నేర్పడం జరిగింది మనకి. ఆయన కూడా పాటిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో మనం ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ఏంటో తెలుస్తుంది, రైట్? వాడి యొక్క పెర్సెప్షన్ తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి కేసుని రికార్డ్ చేసి పెడతాం కాబట్టి వాళ్ళకి మళ్ళీ చూపిస్తూ ఉంటాం ఈ కేసులో. సో ఒక మనిషిని మనం మార్చినట్టు అవుతూ ఉంటుంది. సో ఈ కేస్ టేకింగ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఒక మనిషిని మనం మార్చచ్చు, పెర్సెప్షన్ మార్చచ్చు. సో గ్రేట్ థింగ్ ఏంటంటే బుధవారం క్లాస్ అసలు మానద్దు, బికాస్ దీస్ ఆర్ న్యూయర్ కాన్సెప్ట్స్ ఇన్ హోమియోపతి. అది మనలో ఒక ఎవాల్వ్మెంట్ తీసుకొస్తుంది అనమాట, మనలో ఖచ్చితంగా తీసుకొస్తుంది. నాలెడ్జ్ తీసుకొచ్చింది. నేను అసలు ఎంతసేపు కూర్చొని తీసుకునేవాడిని కాదు. అసలు నేను ఆ కేస్ టేకింగ్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో 2015-16లో హార్డ్లీ 5 minutesలో కేసు ముగించేవాడిని. అది తగ్గిందా లేదని నాకు సెకండరీ థింగ్, నాకు అవసరం లేదు, అయిపోవాలి కేసు అంతే. అరే ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఏంటి అనేది అసలు ఎక్కడికి ల్యాండ్ అవుతున్నా అనేది కూడా మనకు తెలియదు. కానీ వన్స్ ఈ పాత్రలోకి వచ్చిన తర్వాత, ఈ పాత ఎక్కిన తర్వాత మళ్ళీ డీవియేట్ అవ్వకుండా ఉండి అలా నడిపిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకల్ప హోమియోపతి టీమ్కి చాలా హ్యాపీ థింగ్. యా సార్. ఇప్పుడు మనకి శ్రీకాంత్ సార్ చెప్తున్నందువల్లనే మన శేఖర్ సార్ రాసిన బుక్ బాగా అర్థం అవుతుందండి. అంతే ఆయన సార్. కేసు శ్రీకాంత్ సార్కే మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా విపులంగా ఆయన దాన్ని అనుభవించి చెప్తున్నారు కాబట్టి చాలా మాబోటి వాళ్ళకి కూడా, మేము నాన్ మెడికల్ అయినా కూడా మాకు కూడా బాగా అర్థం అవుతుందండి. ఇప్పుడు కేస్ టేకింగ్ లో మీరు అన్నట్లు మాకు కూడా ఫేజ్డ్ మేనర్ లో కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాం. ఇంతకు ముందు క్వశ్చన్ ఆన్సర్ కాకుండా వినటం ఎక్కువ అలవాటు చేసుకున్నాం. అందుకు మన శ్రీకాంత్ సార్ గారికి బాగా థ్యాంక్స్ అండి. శేఖర్ గారు అంటున్నాను. శ్రీకాంత్ సార్ గారు మాకు బేసిక్స్ ఓనమాలు నేర్పించారు. దీనివల్ల ఆయన పుస్తకం చదివితే, శేఖర్ గారి పుస్తకం చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి మీ అందరికి, మీ టీంకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకేం డౌట్స్ ఉంటే చేద్దాం, లేదంటే క్లాస్ ఎండ్ చేసేద్దాం.
థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ ఎండ్ చేస్తున్నాను.